మంత్రి ఆర్కే రోజా ఈసారి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలని జగన్ ఎలాగైనా తనకి టికెట్ కేటాయిస్తారనే బలమైన విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈసారి రోజాకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు అనేటువంటి వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి రోజాను తప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న రోజాకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ దొరకదు అని తాజా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే వైసీపీ హైకమాండ్ త్వరలో 5వ జాబితాని ప్రకటించనున్న నేపథ్యంలో రోజాతో పాటు పలువురు నేతలలో టికెట్ మీద టెన్షన్ కొనసాగుతోంది. రోజాకి నగర్ నుంచి టికెట్ కేటాయించుకున్న మరొక స్థానం నుంచైనా టికెట్ ఇస్తారా లేదా అన్న క్లారిటీ లేదు. అయితే ఆమెకి అసలే టికెట్ ఇవ్వరని కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. రోజాకి టికెట్ కేటాయించకపోవడం వెనక ఇద్దరు మంత్రులు ఉన్నారనే చర్చ నడుస్తోంది. నగరి ప్రాంతంలో రోజా పనితీరు మీద ఉన్న అసంతృప్తి, నియోజకవర్గంలో సొంత కేడర్ నుంచి వినిపిస్తున్న వ్యతిరేక గళం, నగరంలో గ్రూపు రాజకీయాలు, రోజా మీద ఆమె సోదరుడి మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు వెరసి ఆమెకి టికెట్ రాదు అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన రోజా టీడీపీలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా 2009లో కూడా టికెట్ ఆశించారు. అయితే టీడీపీ 2009లో రోజాకి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన రోజా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ వైసీపీ అధికారంలోకి లేకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా మరోసారి గెలిచారు. జగన్ తొలి మంత్రివర్గంలో రోజాకి స్థానం దక్కలేదు, కానీ రెండో మంత్రివర్గంలో ఆమెకి స్థానం దక్కింది.